హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ ఆయుష్మాన్. సో ఇవాళ మనము ఒక ఇంపార్టెంట్ టాపిక్ పైన మాట్లాడదాము. అదేంటంటే హల్దీరామ్ ఐపీఓ అనమాట. చాలా మంది కూడా హల్దీరామ్ ఐపీఓ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇండియాలో అసలు హల్దీరామ్ ఐపీఓ వస్తుందా లేదా అని చాలా మంది ఎదురు చూస్తున్నారు. సో ప్రస్తుతానికి ఏంటంటే లాస్ట్ టైం మనం ఒకసారి చూసాము, బ్లాక్ స్టోన్ గ్రూప్ ఏదైతే ఉందో హల్దీరామ్తో ఒక డీల్లో భాగంగా చాలా మీటింగ్స్ జరిగాయి అనమాట. అదేంటంటే చాలామంది కూడా అక్కడ హల్దీరామ్లో ఒక మేజర్ స్టేక్ కొనడానికి ప్రయత్నించారు. అప్ టు 74 to 75% ఎక్వైర్ చేయాలి హల్దీరామ్లో స్టేక్ అని ట్రై చేశారు. అందులో వాళ్ళు ఇచ్చిన ఒక వాల్యుయేషన్ వచ్చేసి $8 బిలియన్ నుంచి $8.5 బిలియన్ అనమాట. కానీ హల్దీరామ్ మాత్రము ఆ వాల్యుయేషన్కి ఒప్పుకోలేదు అండ్ 74% స్టేక్ కోసం కూడా ఒప్పుకోలేదు. హల్దీరామ్ వాళ్ళకు చెప్పింది వాల్యుయేషన్ ఏంటంటే $12 బిలియన్ అనమాట. $12 బిలియన్ ఏంటంటే ఇక్కడ హల్దీరామ్ వాళ్ళు అక్కడ వాల్యుయేషన్ అనేది ఇచ్చారు. సో $12 బిలియన్ కోసం హల్దీరామ్ వాల్యుయేషన్ ఆస్క్ ఉండిందనమాట. కానీ బ్లాక్ స్టోన్ గ్రూప్ వాళ్ళు మాత్రం ఆ వాల్యుయేషన్కి కొద్దిగా వెనక్కాడడం వల్ల ఆ డీల్ అనేది అక్కడే ఆగిపోయింది. దాని తర్వాత హల్దీరామ్ ఐపీఓ తీసుకురావడానికి చాలా మీటింగ్స్ చేసింది. ఐపీఓ వెళ్ళడానికి ఎటువంటి స్ట్రాటజీస్ వాళ్ళు వాడాలి అనేది చాలా డిస్కషన్ జరిగింది. దానివల్ల ఏంటంటే ఇప్పుడు మళ్ళీ బ్లాక్ స్టోన్ గ్రూప్ వాళ్ళు అబుదాబి ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి, జిఐసి కానివ్వండి, వాళ్ళు మళ్ళీ బిడ్స్ చేయడానికి రెడీగా ఉన్నారు. మళ్ళీ ఆ మీటింగ్ అనేది మొదలైంది. ఒకవేళ ఈసారి గనక సక్సెస్ఫుల్ అయింది మీటింగ్ అంటే మళ్ళీ ఐపీఓకి ఛాన్సెస్ కొద్దిగా తగ్గుతాయి. ఎందుకంటే హల్దీరామ్లో ప్రతి ఒక్కరు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటున్నారు. ఇది ఒక హెరిటేజ్ బ్రాండ్ మన ఇండియాలో ఎంతో కాలం నుంచి ఉంది కాబట్టి మనం కూడా హల్దీరామ్ ప్రొడక్ట్స్ ఎవ్రీడే యూస్ చేస్తూ ఉంటాము కాబట్టి. కానీ ఈసారి కూడా వాల్యుయేషన్ వల్లనో లేదా స్టేక్ వల్లనో హల్దీరామ్ వాళ్ళు 51% స్టేక్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. కానీ బ్లాక్ స్టోన్ వాళ్ళు 74 to 75% స్టేక్ డిమాండ్ చేస్తున్నారు. ఈసారి కూడా ఏదో ఒక రీజన్ వల్ల ఒకవేళ ఆ డీల్ జరగలేదు అంటే ఖచ్చితంగా ఐపీఓ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మళ్ళీ ఐపీఓ వచ్చినప్పుడు చాలామంది కూడా ఇన్వెస్ట్ చేయడానికి ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఏంటంటే ఇష్యూ ప్రైస్ని బట్టి అండ్ వాల్యుయేషన్ వచ్చేసి ఓవర్ వాల్యూడా అండర్ వాల్యూడా అని చూసి మనం కూడా ఇన్వెస్ట్మెంట్ కోసం అప్పుడు ప్లాన్ చేసుకోవచ్చు. ఈసారి హల్దీరామ్ ఐపీఓ కనుక వస్తే మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తారా లేదా అనేది తెలియజేయండి. అండ్ హల్దీరామ్ ఐపీఓ వచ్చినప్పుడు మనం ఇంకొక వీడియో అనేది ప్లాన్ చేద్దాము. అప్పుడు దాన్ని బట్టి అందులో ఇన్వెస్ట్మెంట్ చేయాలా వద్దా అనేది డిసిషన్ అనేది ఒకసారి ఆ వీడియోలో మనం అనుకుందాము. ప్రస్తుతానికి అయితే హల్దీరామ్ ఐపీఓ వస్తుందా లేదా అనేది మనకు 2-3 మంత్స్లో తెలుస్తుంది. కానీ ఇటువంటి స్టేజ్లో ప్రస్తుతానికి హల్దీరామ్ ఉంది అని మనం ఈ వీడియో చేస్తున్నాము. అంతేకాకుండా హల్దీరామ్ ఐపీఓ వస్తుందా లేదా, వస్తే కనుక మీరు దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారా లేదా అనేది కింద కామెంట్ చేయండి. అండ్ ఇంకా ఇలాంటి ఐపీఓ గురించి మనం వీడియోస్ చేయాలి, ఎటువంటి ఐపీఓస్ కోసం మీరు చూస్తున్నారో అది కూడా కింద తెలియజేయండి. అంతేకాకుండా ఇప్పటి వరకు ఒకవేళ మీరు హిట్ టీవీ మనీని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.